ఐపీఎల్ 2024లో భాగంగా మే 1వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 49 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా రెండు టీంలు పాయింట్స్ టేబుల్లో ఏ ప్లేస్లు ఉన్నాయి, ఏ టీంకి ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 28 మ్యాచ్లు జరగగా అందులో పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్లు విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్లు విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం సిఎస్కే ప్లేయింగ్ 11 అజింక్య రహానే, రుతురాజ్ గాయక్వాడ్ ఓపెనర్స్. నెంబర్ 3 డేరియన్ మిచెల్, నెంబర్ 4 మోయిన్ అలీ, నెంబర్ 5 శివం దుబే, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని వికెట్ కీపర్, నెంబర్ 8 దీపక్ చెహార్, నెంబర్ 9 తుషార్ దేశ్ పాండే, నెంబర్ 10 ముస్తఫిజుర్ రహీమ్, నెంబర్ 11 మతీషా పతిరానా ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 జానీ బేస్టో, శ్యామ్ కరణ్ ఓపెనర్స్. నెంబర్ 3 రైలీ రుసో, నెంబర్ 4 జితేష్ శర్మ వికెట్ కీపర్, నెంబర్ 5 శశాంక్ సింగ్, నెంబర్ 6 అశుతోష్ శర్మ, నెంబర్ 7 హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 8 హర్షల్ పటేల్, నెంబర్ 9 కగిసో రబడా, నెంబర్ 10 రాహుల్ చహార్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్సిమ్రన్ సింగ్ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్ రెండు టీములు చూసుకున్నట్లయితే టోటల్ 9 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 5 మ్యాచ్లు విజయం సాధించి 4 మ్యాచ్లో ఓడిపోయి 10 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. సిఎస్కే చూసుకున్నట్లయితే ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో సిఎస్కే 3 మ్యాచ్లు విజయం సాధిస్తే 16 పాయింట్లతో క్వాలిఫై అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో టోటల్ 9 మ్యాచ్లు ఆడగా అందులో 3 మ్యాచ్లు విజయం సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 6 పాయింట్లతో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిస్తేనే క్వాలిఫై అవకాశం ఉంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డు చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లో విజయం సాధిస్తే సిఎస్కే 1 మ్యాచ్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. సిఎస్కే ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.